చేపల వేట కోసం వెళ్లి పాకిస్తాన్ లో చిక్కుకున్న కొందరు మత్స్యకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో బన్నీవాసు అయితే నిర్మించారు. చాన్నాళ్ల తర్వాత గీతా ఆర్ట్ సంస్థ నుండి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూసేద్దాం. రాజు అంటే నాగ చైతన్య తన తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న చేపల వేట మరియు నాయకత్వ లక్షణాలతో శ్రీకాకుళం నుంచి చేపలు పట్టడానికి గుజరాత్ వెళ్లే గుంపుకు తండేల్గా అయితే వ్యవహరిస్తాడు. 9 నెలలు సముద్రంలో చేపలు పడుతూ గడిపేసి 3 నెలలు మాత్రం తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే బుజ్జి తల్లి 3 నెలలు మాత్రమే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే బుజ్జి తల్లి సాయి పల్లవితో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఒకసారి చేపల వేటకెళ్ళినప్పుడు అనుకోని విధంగా పాకిస్తాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించి అక్కడ ఆర్మీ చేత అరెస్టు చేయబడతారు 22 మంది మత్స్యకారులు. పాకిస్తాన్ జైలు నుంచి 22 మంది మత్స్యకారులను ఇండియాకి తీసుకొచ్చేందుకు సత్య అంటే బుజ్జి తల్లి ఎలా పోరాడింది, ఈ క్రమంలో భారతీయ ప్రభుత్వం ఎలా సహాయపడింది అనేదే తండేల్ కథాంశం. నాగ చైతన్య తన పాత్ర కోసం ప్రాణం పెట్టి మరీ నటించాడు. భాష, యాస, బాడీ లాంగ్వేజ్ వంటి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. చాలా సాధారణ సన్నివేశాల్లో కూడా మంచి ఎమోషన్ పండించాడు చైతన్య. నటుడిగా అతన్ని మరో మెట్టి ఎక్కించే సినిమా అయితే ఇదే. సాయి పల్లవి నటిగా విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో శ్రీకాకుళం యాసలో సహజత్వం అయితే లోపించింది. అందువల్ల డైలాగ్స్ లో ఫీల్ అయితే మిస్ అయింది. కానీ మొండి ప్రేమికురాలుగా ఆమె హావభావాలు ప్రేక్షకులను అయితే అలరించాయి. దివ్య పిల్లై, బబ్లు పృథ్వీరాజ్, కల్పలత తమ పాత్రలకైతే న్యాయం చేశారు. అయితే తమిళ నటుడు కరుణాకరణ్ సినిమాలో ఎమడడానికైతే కాస్త ఇబ్బంది పడ్డాడు. తమిళ వెర్షన్ కోసం అతన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ పాత్రలో ఎవరైనా మంచి తెలుగు ఆర్టిస్ట్ ఉంటే ఇంకా కాస్త బాగుండేది అని అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. హైలెస్సా బుజ్జి తల్లి పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో తెరపై అంతే అందంగా కూడా ఉన్నాయి. పాటల చిత్రీకరణ విషయంలో మాంటేజెస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మంచి ఫీల్ అయితే ఇచ్చాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. సామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ డిఫరెంట్ గా అయితే ఉంది. సముద్రంలో తుఫాన్ ఎపిసోడ్ ను కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన విధానం అయితే చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకపోవడం వల్ల క్వాలిటీ పరంగా కూడా సినిమా అయితే మెప్పించింది. మరీ ముఖ్యంగా నాగేంద్ర కుమార్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి సహజత్వాన్ని అయితే తీసుకొచ్చింది. ఇల్లు గాని, పడవలు గాని, జైలు గాని అన్ని చాలా న్యాచురల్ గా అయితే ఉన్నాయి. ఇక దర్శకుడు చందు మొండేటి సినిమాలో 2 పడవల ప్రయాణం అయితే చేశాడు. ప్రేమ కథలో దేశభక్తిని జొప్పించే ప్రయత్నంలో ఎమోషన్ అయితే లోపించింది. ముఖ్యంగా పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ చాలా పేలవంగా అయితే సాగింది. అలాగే లీడ్ ఫెయిల్ లవ్ స్టోరీని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. 151 నిమిషాల నిడివి కూడా చాలా మైనస్ గా అయితే మారిపోయింది. అయితే నాగ చైతన్యలోని నటుడిని వినియోగించుకోవడంలో, తండేల్ ప్రపంచాన్ని నిర్మించడంలో విజయం సాధించాడు. కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. కొన్ని కథలు పాయింట్ గా అనుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ పాయింట్ ను సరైన కథనంతో ప్రెజెంట్ చేసినప్పుడు సినిమా అయితే ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మరి ఈ కీలకమైన కథనం విషయంలోనే తండేల్ తడబడింది. ఆ కారణంగా న్యాచురల్ సెట్స్, మంచి ప్రొడక్షన్ డిజైన్, అద్భుతమైన నట ప్రదర్శన ఉన్నప్పటికీ కూడా సినిమా అయితే పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది. అయితే నటుడిగా నాగ చైతన్య పడిన కష్టాన్ని, చందు మొండేటి కొన్ని సీన్స్ ను కంపోజ్ చేసిన విధానాన్ని, టెక్నికల్ టీం పడిన శ్రమను మాత్రం మెచ్చుకోవాల్సిందే.